ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. నాకు ఆకలిగా లేదే, నువ్వు వెళ్ళి తినేసిరా. అలా ఎలా కుదురుతుంది? పద ఇద్దరం తిందాం. అదేంటి బాక్స్ తెచ్చుకొని కూడా ఆకలి లేదంటున్నావు? తిను. ఇది మా అత్తయ్య మార్నింగ్ పెట్టింది, నేను ఆ విషయమే మర్చిపోయాను. ముందు తిను. అబ్బా వద్దు, ఆకలిగా లేదు. ముందు నువ్వు తినాల్సిందే, లేదంటే చూడు. తిను. ఏమైంది సమ్యు? ఏం లేదు. సంయుక్త, సంయుక్త ఎక్కడికి? అదేంటి నిన్ను తినమంటే ఆవిడికిచ్చావు? చెప్పాగా ఆకలిగా లేదని. పద, ఇంటర్వ్యూకి టైం అవుతుంది, వెళ్దాం. ఆగు, నువ్వు ఇలా తినకుండా ఉంటే నీరసం వస్తుంది, జాబ్ రాదు. అర్థమైందా? పైగా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ ఫ్యామిలీని బాగా చూడగలవు. సర్లే పద, టైం అవుతుంది. అక్క ఏమైందక్క? అమ్మ సంగీత, లేమ్మా సంగీత. దెబ్బలేమైనా తగిలాయమ్మా? అరే, మీ అక్కేంటి అలా తోసేసి వెళ్ళిపోయింది? తనంతే అత్తయ్య, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? వాడు ఆ జాన్ నన్ను మోసం చేస్తున్నాడు మామ్. ఫోన్ ఎత్తలేదని ఆఫీస్కి వెళ్తే అవమానించి పంపించాడు. అసలేం జరిగింది సరిగ్గా చెప్పు. హాయ్ జాన్. ఏంటి ఆయుష ఇది? అడ్డమైన మనుషులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే అలా చూస్తున్నావు? సారీ సార్. మేడం ప్లీజ్ వెళ్ళండి మేడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళిపోండి మేడం. అసలు ఆ జాన్ ఏమనుకుంటున్నాడు? మన దగ్గర డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తే పడతామనుకుంటున్నాడా? ముందు వాడికి ఫోన్ చేయి, తాడో పేడో తేలుస్తాను. ఇవ్వు. ఇదిగో. హలో, ఏంటి మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? మాట్లాడుతుంది భాను, భానుమతి. చెప్పండి మేడం, విషయం ఏంటి? అది నువ్వు చెప్పాలి. నువ్వు అడిగిన డబ్బులు మేమిచ్చాం. అవకాశం క్రియేట్ చేస్తానని చెప్పి అవమానించి పంపిస్తావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నా గురించి నేను పెద్దగా ఏం అనుకోవట్లేదు మేడం. మీరే అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఏయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశాలు ఏమి ఉండవు మేడం. అవకాశాలు, డబ్బులు ఈ రెండే పనిచేస్తాయి. మీరు డబ్బులు ఇచ్చారు కానీ అవకాశం లేదు. అది వచ్చినప్పుడు నేనే కాల్ చేస్తా. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? అవకాశం ఉండి కూడా నువ్వు చేయట్లేదని బాగా అర్థమవుతుంది. డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులకి న్యాయం చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? చూడండి మేడం, మీరు మీ ఇష్టానికి మాట్లాడితే నేను మీ ఇంట్లో పనివాడిని కాదు.
మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. మీరు డబ్బులు ఇచ్చారు, నా దగ్గర అవకాశం ఉన్నప్పుడు నేనే కాల్ చేస్తాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. హే, హలో. కట్ చేశాడు. హౌ డేర్ హీస్. మొన్నటి వరకు మేడం మేడం అంటూ మన చుట్టూ తిరిగినవాడు ఈరోజు తోక జాడిస్తున్నాడు. ఆ తోక కట్ చేస్తేనే గాని వాడికి బుద్ధి రాదు. నొప్పిగా ఉందా అమ్మా? లేదత్తయ్య, నేనే అక్కని సరిగా అర్థం చేసుకోకుండా తొందరపడి ఎదురుపడ్డాను. పాపం అక్కయ్య తను వెళ్ళిన పని అయిందో లేదో తెలుసుకోకుండా ఎదురుపడినందుకు అక్కకి కోపం వచ్చింది. మీ అక్క మీద నీకు కోపం రావడం లేదా అమ్మా? లేదత్తయ్య, ఇంతకు ముందు కోపం వచ్చేది. నా మీద ప్రేమ లేకనేమో అనుకునేదాన్ని. కానీ ఒకరోజు సంయుక్తక్క సౌందర్యకి ప్రేమ ఉంటుంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదని చెప్పింది. అందుకే నా కోపం రాదత్తయ్య. నువ్వన్నది నిజమేరా. నీ కూతురు సంయుక్త మనుషుల్ని అర్థం చేసుకోవడమే కాదు, ఇంకొకరి మనసులో ప్రేమ నింపడం నీ నుంచి నేర్చుకుంది. లేదంటే పసిదాని మనసులో ఇంత లోతైన అర్థాన్ని ఎలా నింపుతుంది? నీకు పుట్టిన ముగ్గురు 3 రత్నాలురా. కానీ అందర్నీ కల్పించేది మాత్రం సంయుక్త మాత్రమే. ఆల్ ద బెస్ట్ సమ్యు. ఇందులో కనుక నీకు జాబ్ వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నేను అదే హోప్తో ఉన్నాను. ఎందుకో నాకు ఈ జాబ్ వస్తుందనిపిస్తుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. స్వామి, ఇక చాలు, అలసిపోయాను. పెట్టిన పరీక్షలు, ఇచ్చిన పనిష్మెంట్లు చాలు. ఇకనైనా ఒక దారి చూపించు. ఇంతకంటే నేనేం కోరుకోవడం లేదు. అండగా ఉన్న నాన్న అర్ధాంతరంగా వెళ్ళేసరికి మా జీవితాల్లో అనుకోని మార్పులొచ్చాయి. నాన్న తోడుతో కష్టం అంటే ఏంటో తెలియని మాకు నాన్న దూరమైన క్షణం నుండి కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు తప్ప ఇంకేమీ లేవు. ఈ జాబ్ వచ్చేలా చూడు స్వామి, ప్లీజ్. అవసరాల కోసం అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చారు. పాపం, ఎవరింట్లో ఏ కష్టం ఉందో. అందరూ మీ ప్రొఫైల్స్ ఇవ్వండి. సరిత, మణి, నాగబాబు, నాగమణి,
నవీన్ కుమార్, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ నేనే అనుకుంటా. ఓ, మేడం మేడం ఎక్కడికి? ఇంకెవరూ లేరు కదా, చివరిగా మిగిలింది నేనే కదా, అందుకే వెళ్తున్నాను. మీరు లోపలికి వెళ్ళేదుంటే నేనే పిలిచేదాన్ని కదా. అంటే ఇంటర్వ్యూ అయిపోయింది మేడం, ఇక మీరు వెళ్ళొచ్చు. అదేంటి, అసలు నన్ను లోపలికే పిలవలేదు, ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. మీరేమో ఇంటర్వ్యూ అయిపోయిందంటున్నారు. సరే మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. సారీ మేడం, ఇంటర్వ్యూస్ అయిపోయాయి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏం మాట్లాడుతున్నారు? ఇంటర్వ్యూ చేయకుండా ఇంటర్వ్యూ అయిపోయిందంటే ఏంటి మీ ఉద్దేశం? మేము ఎన్నో ఆశలతో ఈ జాబ్ ఎలాగైనా తెచ్చుకోవాలని ఇంత దూరం వచ్చి గంటలు గంటలు ఎదురు చూస్తే మీరు ఇలా అండవేంటి? నేను వెళ్ళి మీ బాస్తో మాట్లాడొస్తాను. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరిలా బలవంతంగా లోపలికి వెళ్తే మా జాబులు పోతాయి. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. నేను లోపలికి వెళ్తే మీకు ఇబ్బంది. సరే అయితే నేను మీ బాస్ వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను. ఏం జరుగుతుంది? ఏం అర్థం కావడం లేదు. మనుషులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మా అవసరాలు ఎందుకు వీళ్ళకి ఇంత కామెడీగా కనిపిస్తున్నాయి? ఏంటి ఆ అమ్మాయి ఇంకా అక్కడే ఉంది? పంపించేయమని చెప్పానుగా. సార్ తను ఎంత చెప్పినా వినడం లేదు సార్. అంకుల్ మీరా? థ్యాంక్ గాడ్, నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరనుకుంటే ఇక్కడ మీరున్నారు. అంకుల్, ఇంటర్వ్యూలో నా పేరు మిస్ అయింది. మీరు కొంచెం చెప్పండి అంకుల్. ఈ జాబ్ నాకెంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. జాబు అవసరమనే కాదమ్మా, జాబ్ రావడానికి నీకు అర్హత కూడా ఉండాలి. అసలు నన్ను ఇంటర్వ్యూ చేయకుండా నేను ఈ జాబ్కి పనికిరాను అని ఎలా అంటారు అంకుల్? ఇక్కడ ఇంటర్వ్యూలు అయిపోయాయి సంయుక్త, సెలక్షన్స్ కూడా అయిపోయాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అర్థమైంది అంకుల్, అర్థమైంది. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు. మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా, మా గురించి ఎలా మాట్లాడుకున్నా తెలియక మాట్లాడారు అనుకోవచ్చు. కానీ మీరు మా డాడీని ఎంత దగ్గరగా చూశారు. మా డాడీ గురించి మీకు బాగా తెలుసు. అలాంటిది మీరు కూడా డాడీని అపార్థం చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల పరిచయంలో డాడ్ గురించి, డాడీ యొక్క నిజాయితీ గురించి మీకు తెలీదా అంకుల్? నేను అలాగే అనుకున్నాను, కానీ జరిగింది మొత్తం చూశాక ఇన్ని సంవత్సరాల పరిచయం ఉన్న భరద్వాజ్ గురించి నాకేమీ తెలియదని అర్థమైంది.
మనుషులు పైకి ఒకలా కనిపిస్తారు కానీ లోపల మాత్రం వేరు. ఆ విషయం నాకు ఈ మధ్యనే అర్థమైంది. భరద్వాజ్ నిజాయితీ, మంచితనం ముసుగు మాత్రమే అని అర్థమైంది. ఆ ముసుగు తొలగితే వాళ్ళ నిజస్వరూపం బయటపడి వాళ్ళు ఎంత మోసగాల్లో, ఎంత అసహ్యంగా ఉంటారో అర్థమైంది. అంకుల్ సారీ సంయుక్త, ఇక్కడ నీకు జాబ్ లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అంకుల్ అంకుల్ ప్లీజ్. చెప్పానుగా, కనీసం మీరైనా నిజాయితీగా ఉండడం నేర్చుకోండి. అంకుల్ మేడం, ఆఫీస్ టైం క్లోజ్ అయింది, ఇక మీరు బయటికి వెళ్ళొచ్చు. అత్తయ్య, అక్క ఇంకా రాలేదు. ఉదయం అనంగా బయటికి వెళ్ళింది. ఫోన్ కూడా కలవడం లేదు. నేను ఇందాకటి నుంచి అదే చూస్తున్నానమ్మా, ఇంకా రాలేదేంటని. ఆ, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. నీకు సంయు ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసా? లేదత్తయ్య, ఎవరి దగ్గరికి వెళ్ళుండదు. అయ్యో, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అదేరా, పొద్దుననగా వెళ్ళిన సంయుక్త ఇంకా ఇంటికి రాలేదు. కాస్త కంగారుగా ఉంది. అవును బావా, అక్క ఇంటికి రాకపోయేసరికి భయంగా ఉంది. ఫోన్ కూడా కలవడం లేదు. ఎక్కడికి వెళ్తుంది? వచ్చేస్తుందిలే. తన బాయ్ తన ఫ్రెండ్ ఏదో కలవడానికి వెళ్ళుంటుంది. వస్తుందిలే, కంగారు ఎందుకు? లేదు బావా, అక్కకి ఒకవేళ లేట్ అయ్యేటుంటే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. పైగా అక్కకి పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నాకెందుకు భయంగా ఉంది బావా. అవునరా వాసు, నాకు కూడా కంగారుగా ఉంది. ఒకసారి బయటికి వెళ్ళి చూసిరా. ఏంటమ్మా, ఇప్పుడు తను ఎక్కడుందని వెతకను? ఈ టైంలో ఏ అడ్రస్ లేకుండా సిటీ మొత్తం వెతకాలా? వెళ్ళే అప్పుడు కనీసం ఎక్కడికి వెళ్తుందో చెప్పి వెళ్తే తెలుస్తుంది, కానీ గమ్యం లేని ప్రయాణంలా ఎక్కడని వెతకను? బావా, అక్క ఉదయాన్నే వెళ్తూ ఒక ఇంటర్వ్యూ గచ్చిబౌలి, ఇంకోటి నార్సింగి అని చెప్పింది. అక్కడ ఇంటర్వ్యూ దగ్గర లేట్ అయి ఉంటుందేమో. బాగుంది. నువ్వు చెప్పినవి 2 ఇంటి అడ్రస్లు కాదు వెళ్ళి చూడ్డానికి, 2 ఏరియా పేర్లు. అసలు ఆ ఏరియాలో ఎక్కడని వెతకను, ఏ సందాన్ని వెతకను? ఏంట్రా, మేమిక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా అలా అంటావు? ముందు నువ్వు బయటికి వెళ్తే ఎక్కడో ఒక చోట తను కనిపిస్తుంది. అలా కాకుండా ఎక్కడని వెతకను అంటూ ఇలా ఉంటే ఎలా? అయినా మగ పిల్లాడివి, నీకు చెప్తే మాకు ధైర్యం చెప్పి వెళ్ళి వెతికి తీసుకొస్తావనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంట్రా? సరే, నేనే వెళ్ళి వెతికి తీసుకొస్తాను. అమ్మా, నేనే వెళ్ళి వెతికి నీ మేనకోడల్ని వెతికి తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. భగవంతుడా, సంయు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండేలా చూడు.
సరే, ఎక్కువగా ఆలోచించుకో. ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్, ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ. లేదు, మనుషుల మనసుల్లో అనుమానం ఉన్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సిన్సియర్గా ఉన్నా ఉపయోగం ఉండదు. ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టాలంటే ఫస్ట్ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. అంతవరకు ఈ ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు అంటూ తిరగడం అనవసరం. మరి ఎలానే? ఏం చేద్దామని? అదే ఆలోచించాలి. ఆలోచిస్తున్నాను. ఎక్కడని వెతకను, ఎంతని వెతకను? అయినా ఉదయం వెళ్ళిన తను ఇప్పటి వరకు ఏమైందో తెలియకుండా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారనే ఆలోచన లేకపోతే ఎలా? కనిపించని చెప్తా. సరే, నేను వెళ్తాను. ఇప్పటికి చాలా లేట్ అయింది. ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేస్తాను పదా. వద్దు, నువ్వు డ్రాప్ చేసేసరికి నీకు కూడా లేట్ అవుతుంది కదా. నేను ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. అరే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవే, బుక్ చేస్తాను. బుక్ అవ్వట్లేదే. ఏది బుక్ అవ్వట్లేదు? ఇన్ని యాప్లు వచ్చినా, బైకులు, కార్లు, ఆటోలు ఎన్ని ఉన్నా ఏ ఒక్కటి కూడా బుక్ అవడం లేదు. డిమాండ్ అలా ఉంది మరి. ఇదంతా చూస్తూ ఉంటే నాన్న ద్రోహి అని చెప్పడానికి ఏదో కుట్ర జరిగిందనిపిస్తుంది. దీని వెనక ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఉంటారమ్మా. నా తమ్ముడికి జరిగిన ద్రోహం వింటుంటే నా రక్తమే మరిగిపోతుంది. దీని వెనక ఎవరెవరున్నారో అందరినీ బయటికి లాగి వాళ్ళంతా చూసి నాన్న ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను.